విజ్ఞాపన చేసిన విజ్ఞాపన వీరులని మనం చూసినట్లయితే ఆమోసు గ్రంథంలో 7వ అధ్యాయంలో ఆమోసు ప్రవక్త చాలా విజ్ఞాపన చేస్తాడు. ఆయన ప్రవక్తగా ఉన్న సమయంలో ప్రజలు ఊరికే ప్రతిసారి విగ్రహారాధన చేస్తుంటారు, దేవుని ఆజ్ఞలు మీరుతారు. అప్పుడు ఆమోసు ప్రార్థన చేస్తుంటాడు. దర్శనంలో పంట ముందు తొలి పంట కోసి రాజుకు కొంత ఇస్తారనమాట. ఇచ్చిన తర్వాత ఆయన దర్శనంలో పంటను చూస్తాడు. ఆ పంట మీదకి దేవుడు శిక్షలాగా మిడతల దండిని పంపిస్తున్నాడు. యోవేలు గ్రంథంలో కూడా చెప్పాను చూడండి. ఇప్పుడు కూడా అలాగే అన్నమాట. ఆమోస్ చూస్తాడు, దర్శనంలో చూస్తాడు. ఇప్పుడు నిజంగా జరగలేదు. దర్శనంలో దేవుడు మిడతల దండుని పొలం మీదకి పంపిస్తే ఆ మిడతల దండు పొలాన్నంతా తినేస్తున్నాయి, అంత పచ్చని మొక్కలు తినేస్తున్నాయి, అంత పాడైపోతుంది. అయ్యో అయ్యో అంటాడు ఆమోస్. అయ్యో ప్రభువా, నువ్వు ఇంత శిక్ష పెడితే, నోటి దగ్గర అన్నం నువ్వు తీసేస్తే అల్పజనులు ప్రభువా, వాళ్ళు ఎట్లా బ్రతుకుతారు నాయన? అన్నం లేకుండా వాళ్ళు ఎట్లా బ్రతుకుతారు నాయన? నువ్వు ఇంత శిక్ష ఇవ్వకయ్యా. వాళ్ళు ఎంత కష్టపడి విత్తనాలు వేసుకొని పంట కోసుకునే సమయంలో నువ్వు అట్లా చేస్తావా? నువ్వు కరుణామయుడైన దేవుడు అని ఆగకుండా భారంతో ప్రార్థిస్తుంటే అప్పుడు దేవుడు చెప్తారు, సరే ఈ కార్యం జరగదు అని చెప్తాడనమాట. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆయన దర్శనంలో ప్రార్థన చేస్తుంటే ఆ అగ్ని వచ్చేసి భూమిని సముద్రాన్ని నాశనం చేస్తుంది. ఒక్కొక్క దేశము ఆ భూమి మీద ఉన్న దేశాలని ఆ అగ్ని నాశనం చేస్తుంటే మళ్ళీ అడుగుతాడు ఆమోసు, ప్రభా అయ్యా ఇంత అల్పజనులు ప్రభా, వాళ్ళు ఎట్లా బ్రతుకుతారు? వాళ్ళని మన్నించయ్యా, ఇలా అగ్నితో కాల్ చేస్తావా నువ్వు సృజించిన బిడ్డల్ని అని ఆమోసు విజ్ఞాపన చేసినప్పుడు అప్పుడు దేవుడు చెప్తాడు, ఇది కూడా నేను చెయ్యను, ఈ కార్యం జరగదు అని మనసు మార్చుకుంటాడనమాట. అంటే దేవుని మనసు మార్చే అలాంటి విజ్ఞాపన మనం కూడా చేయాలన్నమాట. హిట్లర్ గురించి విన్నాను అనమాట. హిట్లరు జర్మనీ దేశాన్ని పాలిస్తున్నప్పుడు ఆయన ఫ్రాన్స్ దేశం మీద యుద్ధానికి రాబోతున్నాడంట. అప్పుడు ఫ్రాన్స్ దేశం ఈ హిట్లర్ అంటే చాలా భయం, చాలా క్రూరుడు అని చెప్తారనమాట. అయితే ఈ ఫ్రాన్స్ దేశంలో మరి పోపు, గురువులు అందరూ, క్యాథలిక్స్ అందరూ కలిసి ప్రార్థిస్తున్నారంట. ప్రభా హిట్లర్ వస్తున్నాడు, మాకు చాలా భయం వేస్తుంది, ఒక్కొక్కరిని జయిస్తున్నాడు, చాలా క్రూరుడు, ఆయన బారి నుంచి మమ్మల్ని కాపాడండి అని మొత్తం సంఘంగా దేశం ఫ్రాన్స్ దేశం అంతా ఒక సంఘంగా కలిసి ప్రార్థన చేస్తున్నారంట. ఆయన మీద దండయాత్ర చేసే అంత, యుద్ధం చేసే అంత శక్తి మా దగ్గర లేదు, మీరు సహాయం చేయండి ప్రభా అని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఏం జరిగింది తెలుసా? దేవుడు ఈ హిట్లర్ చాలా గర్వంతో విర్రవీగుతూ వీళ్ళని నాశనం చేయడానికి వస్తుంటే దేవుడు తన ఆత్మని హిట్లర్ మీదకి పంపించి హిట్లర్లో భయాన్ని కలుగజేశాడు. మీరు బైబిల్ గ్రంథాన్ని చదివినట్లయితే దేవుడు శత్రువులని చికాకు పరుస్తాడు. నిర్గమకాండం 14లో నేను చెప్పాను కదా, ఫరో రాజుని, ఫరో సైన్యాన్ని ఆయన చికాకు పరిచాడు. యెహోషువ యుద్ధం చేసేటప్పుడు వాళ్ళలో కలవరాన్ని పుట్టించాడు. నేను ఎప్పుడు ఇలాగే ప్రార్థన చేస్తాను, శత్రువులకి కలవరాన్ని పుట్టించే ప్రభు. హిట్లర్కి భయం వేస్తుందంట. ఆ భయం వేసిన తర్వాత ఏం జరుగుతుందంటే, ఒక వ్యక్తిని మనం ఓడించాలంటే వాళ్ళలో ముందు భయం కలగాలన్నమాట. ఆ భయంతో ఆయన ఇంకా అసలు ఓడిపోతాడంట. అసలు ఫ్రాన్స్ దేశం మీదకి వచ్చినప్పుడు ఓడిపోతాడు. ఎంత భయం కలిగిందంటే ఓడిపోయి ఇంకా ఆయన డౌన్ఫాల్, ఆయన పతనము ఇక్కడనే ప్రారంభమైందండి. ఇంతవరకు ఏ మనిషి కూడా ఆయన జయించలేదు. కానీ వీళ్ళు విజ్ఞాపన చేసినప్పుడు దేవుడే యుద్ధశూరుడై ఆ హిట్లర్తో యుద్ధం చేస్తాడు. ఆయనలో భయం కలుగుతుంది, ఆయన ఓడిపోతాడు. అదే లాస్ట్, ఇంకా మళ్ళీ తర్వాత యుద్ధం చేయలేదంట. చూడండి, దేవుణ్ణి ఒక సమస్యలోనికి మనం పిలవడం అన్నమాట. అప్పుడు ఆ సమస్యని ఆయననే పరిష్కరిస్తాడు. అది చాలా ముఖ్యమైనది. అందుకే పేతురు అంటాడు 1 పేతురు 5:7 మీ భారాలన్నీ ఆయన మీద వేయండి, ఎందుకంటే ఆయన మీ గురించి శ్రద్ధ వహిస్తాడనమాట. ఇంకా బైబిల్లో విజ్ఞాపన చేసిన వాళ్ళు, ఇందాక చెప్పాను అన్నమ్మ ప్రవక్తి 84 సంవత్సరాలు విజ్ఞాపన చేస్తుంది. అలాగే యోబు తన 3 స్నేహితులు ఆయన పెంట కుప్ప మీద కూర్చున్నప్పుడు పుండ్లతోటి పిల్లలు చచ్చిపోయి, భార్య వెళ్ళిపోయి, పుండ్లు రసికారుతుంటే గోక్కుంటూ ఉంటే 3 స్నేహితులు వచ్చి అంటారు, నువ్వు ఎన్ని పాపాలు చేసావు, అందుకే దేవుడు నిన్ను ఇలా చేశారు, ఇప్పుడైనా నీ పాపాలు ఒప్పుకో అని చాలా హింసిస్తుంటారు. కానీ దేవుడు
ఆ సైతానికి ఇచ్చిన టైం అయిపోయిన తర్వాత దేవుడే గాలిలాగా వచ్చి యోబుని తాకి స్వస్థపరిచిన తర్వాత యోబు స్నేహితులతో దేవుడు అంటాడు, నా భక్తుడైన యోబులాగా మీరు యథార్థం మాట్లాడలేదు కనుక మిమ్మల్ని శిక్షిస్తానన్నప్పుడు యోబు ప్రార్థిస్తాడు ముగ్గురు కొరకు, స్నేహితుల కొరకు, ప్రభువా వాళ్ళని మన్నించండి అని. యోబు 42:10 యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థించిన తర్వాత తను కోల్పోయిందంతా రెండంతలుగా పొందుతాడు. విజ్ఞాపన చేసిన వాళ్ళు తెలుసా, మీరు ఏది కోల్పోతారో అది రెండంతలుగా పొందుతారు. అపోస్తల కార్యాలు 15:5 చెప్పాను నేను. పేతురుని చెరసాల్లో బంధించినప్పుడు మార్కు వాళ్ళ మమ్మీ మరియమ్మ అక్కడ యెరూషలేములో సంఘము రాత్రిలో పట్టుదలతో ప్రార్థిస్తే దేవుడు దూతను పంపించి పేతురుని విడిపిస్తాడనమాట. విజ్ఞాపన ప్రార్థనకి అంత బలం ఉంటుంది. కనుక మీరు కూడా ఇలా ఒక బుక్ లాగా పెట్టుకొని ప్రార్థించండి. విద్యార్థుల కొరకు, గురువుల కొరకు, బిషప్స్ కోసం, దంపతుల కొరకు, కుటుంబాల కోసం, మరి అన్యుల కొరకు, త్రాగుబోతుల కొరకు ఒక్కొక్క ఇంటెన్షన్ తీసుకొని మీరు ప్రార్థన చేస్తూ ఉండండి. మీ ఇంట్లో అవి రెండంతలుగా దేవుడు ఏది మీ దేని కొరకు ప్రార్థించారో రెండంతలుగా ప్రభు మీ ఇంట్లో ఆశీర్వాదాలు ఇస్తారు. విజ్ఞాపన చేసే ఆత్మని దేవుడు మీకు ఇచ్చుదురుగాక. జకర్యా 12:10 అక్కడ దేవుడు అంటాడు, రోధించే ఆత్మ, విజ్ఞాపన చేసే ఆత్మ నేను మీకు ఇస్తాను. యేసు ప్రభు శిలువ మీద విజ్ఞాపన చేస్తాడు, తండ్రి ఇదిగో వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అని. అలాగే తన శిష్యుల కొరకు ప్రార్థిస్తాడు యోహాను 17 నాయనా వీళ్ళని దుష్టు నుంచి కాపాడండి. మీరు కూడా అలాగే మీ పిల్లల కొరకు, మన దేశం కోసం, మన నాయకుల కొరకు మీకు ఎక్కడ భారం ఉందో నీళ్ళు ఇవ్వండి ప్రభు, నీటి కోసం ప్రార్థించండి. ఏది అనారోగ్యంగా ఉన్నవాళ్ళు అయ్యా అందరినీ స్వస్థపరచండి అని ప్రార్థించండి. అప్పుడు మీకు అనారోగ్యంగా ఉంటే మీరు 7,000 మంది కొరకు ప్రార్థించండి, మీకు స్వస్థత కలుగుతుంది. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. యేసయ్య హీబ్రూ 7:24-25 చెప్తుంది, యేసు ప్రభు తండ్రి కుడి ప్రక్కన కూర్చొని నశించిపోయే ఆత్మల కొరకు కృప చూపించమని మన్నించమని తండ్రిని అడుగుతూ ఉన్నాడని. ప్రభా యేసయ్య ఎంత హృదయ భారంతో మీరు వేదనతో నైనా మా అందరి కొరకు ప్రార్థిస్తున్నారో అలాంటి భారం మాకు కూడా దయచేయండి ప్రభా. నశించిపోయే ఆత్మల కొరకు ప్రార్థించడానికి మోషేలాగా, అబ్రహాంలాగా, ఆమోసులాగా, అన్నమ్మ ప్రవక్తిలాగా, యోబులాగా ప్రార్థించే కృపని మాకు దయచేయండి ప్రభా. మీ హస్తం మా దేశం మీద చాచబడను గాక, మా పార్లమెంట్ మీద, దేశ నాయకుల మీద ప్రభా. అయ్యా మా పరిశుద్ధ తండ్రి గారు, పాపు గారు, బిషప్స్, కన్యాశ్రీలు, గురువులు, అయ్యా మాలాంటి కుటుంబ సభ్యుల మీద ప్రభా, తల్లుల మీద, తండ్రుల మీద, పిల్లలు, యవనస్తుల మీద మీ హస్తం చాచబడను గాక. అందరూ రక్షణలోనికి రావడానికి ప్రభా, సత్యం తెలుసుకోవడానికి కృప దయచేయండి. విజ్ఞాపన ఆత్మ, రోధించే ఆత్మ, కన్నీటితో ప్రార్థించే ఆత్మ మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. విజ్ఞాపన ఆత్మని దేవుడు మీకు దయచేయుదురుగాక.